హైదరాబాద్ లోక్సభ సీటుపై కాంగ్రెస్ గురిపెట్టిందా? అసదుద్దీన్ ను ఓడించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారా అంటే కాంగ్రెస్ వర్గాలు అవుననే చెబుతున్నాయి. పాత బస్తీలో 2 దశాబ్దాలుగా ఎంఐఎంను ఢీకొడుతోంది ఎంబీటీ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో ఎంబీటీ గట్టి పోటీ ఇచ్చింది. ఒక నియోజకవర్గంలో చివరి రౌండ్లో గెలిచింది పతంగి పార్టీ. ఇప్పుడు ఎంబీటీ పార్టీ సహకారంతో హైదరాబాద్ సీటు గెలవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఎంబీటీ నేతలతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. కాంగ్రెస్ ఎంబీటీ జత కలిస్తే హైదరాబాద్ లోక్సభలో అసదుకు గట్టి పోటీ తప్పదనే టాక్ రాజకీయ వర్గాల నుండి వస్తోంది. ఓల్డ్ సిటీలో ఎలాగైనా పాగా వేయాలనే లక్ష్యంతోనే మెట్రో విస్తరణను రేవంత్ రెడ్డి సర్కార్ ఆగమేఘాల మీద చేపట్టిందని చెబుతున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ది, పాత బస్తీకి నిధులు ఇవన్నీ తమకు కలిసి వస్తాయని హస్తం పార్టీ నేతలు ఆశిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందో ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చాలా రసవత్తరంగా మారనుంది అనే సమాధానమే వస్తుంది. ప్రధానంగా 3 పార్టీలు, ఇటు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ తో పాటు ఇటు ఎంఐఎం కూడా గడిచిన 2 దశాబ్దాలుగా కూడా అక్కడ ఎంఐఎం కి తిరుగులేని పార్టీగా అక్కడ నడుస్తా ఉంది ఎంఐఎం హవా. అయితే ప్రస్తుతానికి మాత్రము ఈ రోజు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎంబీటీ పార్టీతో కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరుపుతున్నారని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఓల్డ్ సిటీలో ఎంబీటీ పార్టీకి సంబంధించి 7 శాసనసభ నియోజకవర్గాలలో 4 మెజారిటీ ఎంబీటీదే హవా ఉంటుంది. అక్కడ ఎంబీటీ ఎవరికి సపోర్ట్ చేస్తే అక్కడ ఆల్మోస్ట్ ఆ పొలిటికల్ పార్టీకి కేక్ వాక్ అనేది కూడా ప్రధానంగా ఒక చర్చ జరుగుతోంది. అయితే గడిచిన కొద్దేళ్లుగా ఇటు ఎంబీటీకి, ఎంఐఎం కి పడదనేది కూడా ఒక విస్తృతంగా ప్రచారం ఉంది. దానిలో భాగంగానే కొద్దేళ్ల కిందట అక్బరుద్దీన్ ఓవైసీ పైన పహల్వాన్ అనే వ్యక్తి నడి రోడ్డు మీద అందరం చూస్తుండగా ఆయన పైన కాల్పులు జరిపి కత్తితో పొడవడం కూడా జరిగింది. ఇలా వర్గపోరు గడిచిన కొద్దేళ్లుగా ఇటు ఎంబీటీకి, ఎంఐఎం కి ఉన్న నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ పెద్దలు ఎంబీటీ నాయకులతో సమావేశం అవడం కూడా సర్వత్రా చర్చకు దారితీసింది. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ వైపు చూసుకుంటే గడిచిన 10 ఏళ్లుగా హైదరాబాద్ కి మెట్రో రైలు వచ్చిన నేపథ్యంలో ఓల్డ్ సిటీకి మెట్రో అనేది ఓల్డ్ సిటీ మీదుగా ఎయిర్పోర్ట్ కి మెట్రో రైలు వేయకపోవడము, అనంతరము ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపట్టాక రేవంత్ రెడ్డి కూడా ఇనిషియేషన్ తీసుకొని ఓల్డ్ సిటీ మీదుగా మెట్రోని శంషాబాద్ కి ఎక్స్పాండ్ చేయాలనే ఆలోచన ఉన్న నేపథ్యంలో చరిత్ర తిరగరాసే విధంగా ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థిని అక్కడ నిల్చోపెట్టి ఎంబీటీ సపోర్ట్ తో నికిట ఒకవేళ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తే అక్కడ దేశవ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక మంచి పేరు వస్తుందనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న అసెంబ్లీ సంఖ్యాబలం పరంగా చూసుకుంటే కాంగ్రెస్ కి 64 ఉంది. ఒకటి కమ్యూనిస్ట్ పార్టీలో ఒక సీట్ తో కలిపి 64 సంఖ్యాబలంతో ఉన్న ప్రస్తుతము మరోవైపు రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే ఇప్పుడు ఎంఐఎం సపోర్టు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కావాలి. దానిలో భాగంగానే లండన్ పర్యటనలో మూసీ నది ప్రక్షాళనకి సంబంధించి ముఖ్యమంత్రి అఫీషియల్ గా లండన్ పర్యటించినప్పుడు కూడా అక్బరుద్దీన్ ఓవైసీని కూడా ఆహ్వానించి మనందరం కూడా చూసాము. అక్కడ విజువల్స్ లో ముఖ్యమంత్రితో అక్బరుద్దీన్ ఓవైసీ లండన్ లో ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడము. మరోవైపు బీజేపీ వైపు చూసుకుంటే మాధవిలత ఇప్పుడు విరిన్సీ హాస్పిటల్స్ అధినేత్రి పోటీలో ఉన్నారు. మరోవైపు ఒక ప్రచారం నడుస్తోంది, రాజాసింగ్ ఇటు మాధవిలతకు సపోర్ట్ చేయట్లేదు క్యాంపెయినింగ్ లో, కాస్త అంటీ ముట్టనట్టే రాజాసింగ్ వ్యవహారం ఉంది ఓల్డ్ సిటీ ప్రచారంలో అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ ఇంకా 4 రోజుల పైన టైం ఉంది. లాస్ట్ మినిట్ లో ఢిల్లీ పెద్దలు రాజాసింగ్ ని పిలిపించుకొని మాట్లాడతారనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చర్చ ఏంటంటే ఇటు ఏ పొలిటికల్ పార్టీ కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని చేజిక్కించుకోవాలని దానిలో భాగంగానే పావులు కూడా
కూడా కలుస్తున్నాయని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దానికి రీజన్ ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ నుంచి ఒక యాదవ్ కి టికెట్ ఇవ్వడము, అక్కడ మెజారిటీ ఆల్మోస్ట్ 37% హిందూ ఓటర్లందరూ కూడా ఇక్కడ యాదవ్ కి బీఆర్ఎస్ తరఫున కూడా ఒక మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇటు బీజేపీ సైడ్ నుండి కొంత మేరకు గోషామహల్ నుండి కూడా కాన్స్టిట్యున్సీ నుండి ఆయనకి సపోర్ట్ ఉందనేది కూడా ప్రధానంగా ప్రచారంలో ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ ఎంబీటీ బీజేపీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే అక్కడ బీజేపీ గెలిచే ఉన్న నేపథ్యంలో, అలాగే ఒక స్పెక్యులేటివ్ గా తీసుకోవాలి మనము. మొదటి నుండి కూడా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక విస్తృతంగా ప్రచారం చేసింది బీఆర్ఎస్ ఎంఐఎం బీజేపీ ఒకటేనని. ఇటు బీజేపీ పెద్దలు కూడా అటు అసదుద్దీన్ ఓవైసీ గెలవాలని కోరుకుంటారనేది కూడా ఒక స్పెక్యులేటివ్ గా ఒక నరేషన్ నడుస్తున్నప్పటికీ ఇప్పుడు మాత్రం అన్ని పార్టీలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పాత బస్తీలో తమ పొలిటికల్ పార్టీ బాగా వేయాలని కూడా అన్ని పొలిటికల్ పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఎంబీటీ స్థానికంగా ముస్లిం నేతలకు చెందిన పార్టీ అటు తమ వర్గీయులకు సపోర్ట్ చేస్తుందా, లేక కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుందా, లేదంటే ఇటు ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తుందా అనేది సర్వత్రా ఇప్పుడు చర్చ నెలకొని ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు ఎంబీటీతో కాంగ్రెస్ సమావేశం అవడమే ఒక ప్రధానంగా చర్చ ఉంది. అయితే ప్రధానంగా దీనిలో భాగంగా ఒకవేళ అక్కడ ముస్లిం అభ్యర్థిని గిట నిలబెడితే ఎంఐఎం కి చాలా టఫ్ ఫైట్ ఉంటుందనేది కూడా ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశము. ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నుండి ఫిరోజ్ ఖాన్ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు గడిచిన కొద్ది రోజులుగా కూడా నాంపల్లి మళ్ళీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ తరఫున ఫిరోజ్ ఖాన్ కి ఇస్తారనేది కూడా ప్రధానంగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే మొదటి నుండి కూడా ఓవైసీ ఫ్యామిలీని వాళ్ళ విధానాలు వ్యతిరేకించే వ్యక్తిగా కూడా ఫిరోజ్ ఖాన్ కి ప్రధానంగా ముద్రపడి ఉంది. అలాగే గతంలో కూడా ఆయన పైన ఎంఐఎం కార్యకర్తలు అటాక్ చేశారు, ఆల్మోస్ట్ ప్రాణాపాయ స్థితిలో ఇంటి బయటపడ్డాడు అనేది కూడా పలు ఇంటర్వ్యూలలో కూడా ఆయన ప్రధానంగా చర్చించాడు. దీనితో పాటు ఆయన పలుమార్లు కూడా సంచలన ఆరోపణలు చేశారు ఓవైసీ బ్రదర్స్ పైన. అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళతో కలిసిపోతారు, తమ సిద్ధాంతాన్ని పక్కన పెడతారు. ఓల్డ్ సిటీలో ముస్లింల అభివృద్ధి గురించి వాళ్ళు పాటుపడింది ఏం లేదు, ఎంతసేపు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పదవుల గురించి ఆలోచిస్తారు తప్ప పాత బస్తీలో ఉన్న ముస్లింల గురించి, వాళ్ళు బిలో పావర్టీలో ఉన్న ముస్లింల గురించి ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. ఓల్డ్ సిటీ గడిచిన 70 సంవత్సరాలలో భారతదేశానికి స్వాతంత్రం అనంతరము దేశంలో కొన్ని రిమోట్ కంట్రోల్ ఏరియాస్ కూడా బాగుపడ్డప్పటికీ ఇప్పటికీ హైదరాబాద్ సిటీలో, ఓల్డ్ సిటీలో, అటు దారుసలాంలో కానీ, మదీనాలో కానీ, అటు చార్మినార్ వైపు కానీ రోడ్లు కూడా బాగుండవు. ప్రధానంగా చెత్త కొండిలో ఆల్మోస్ట్ రోడ్డుకి 30 to 40% ఆక్యుపై చేస్తారు. ప్రాపర్ హైజీనిక్ స్టాండర్డ్స్ రోడ్ల మీద కూడా మెయింటైన్ చేయరు. అక్కడ లిటరసీ రేషియో కూడా పెంచాలనే ఉద్దేశం కూడా ఓవైసీ బ్రదర్స్ కి లేదు అని ఆయన ప్రధానంగా ఫిరోజ్ ఖాన్ పలుమార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇటు ఎంబీటీ ఇప్పుడు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుందా? ఒకవేళ కాంగ్రెస్ కి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఇటీవల కాలంలో తరచుగా కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ, అటు బీజేపీ నేతలు కానీ, అటు స్వయాన ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తుమ్ముతే పడిపోయే ప్రభుత్వం ఇది అని. దానితో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత 6 నెలల తర్వాత ఈ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది అని పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఎంపీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ ఒక డమ్మీ అభ్యర్థిని నిలబెడుతుందా, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అని ఆలోచిస్తున్నారా అనేది మనకి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే అభ్యర్థిని దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది అని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. హిమబిందు ఏదేమైనా వేచి చూడాలి. మరి ఎంబీటీ ఇక్కడ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అని కూడా సర్వత్రా ఇటు పొలిటికల్ సర్కిల్స్ తో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. దాదాపు 4 నియోజకవర్గాలలో ఎంబీటీదే చాలా హవా ఉంటుందని, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం కి చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది అని కూడా ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఎంబీటీ అటు ఓవైసీకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఇటు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తారా, లేదంటే ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తారా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.